కాంగ్రెస్ కు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలేనని తేల్చెప్పారు. కాళేశ్వరానికి 93,000 కోట్లు ఖర్చయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. కాళేశ్వరంతో కొత్త ఆయకట్టుకు నీరొచ్చిందని స్పష్టం చేశారు. 98,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లొచ్చాయని అధికారులే చెప్పారని కడియం శ్రీహరి గుర్తు చేశారు. ప్రాజెక్టుకు వెళ్లి వారే కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేశారు. అందుకు కూడా వారికి ధన్యవాదాలు. అందులో మొట్టమొదటిది కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే అనేక బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక మంది 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పారు. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇప్పటి వరకు 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని ప్రస్తుతంలో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రెండవది, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన, 1 ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని చెప్పారు. కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,000 కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ, రెండవ దశ లోయర్ మాండేర్ డ్యామ్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా కలుపుకొని 15 లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది. కొత్తగా 98,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ కూడా కాళేశ్వరం విషయంలో అవాస్తవమని తేలింది. 1 ఎకరానికి సాగునీరు అందలేదని, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో అది అవాస్తవం అనేది ఈరోజు వారి మాటల్లోనే, వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే చాలా స్పష్టంగా తెలియవచ్చింది.